మరి కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరి చూపు త్రిష వైపే కనబడుతుంది. ఎందుకంటే త్రిషను విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా, మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ శాఖను కేటాయిస్తారు, డిప్యూటీ సీఎం ఇస్తారా లేదంటే హోంమంత్రి చేస్తారా, ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే మొదలైంది. కానీ ఇక్కడ తనకు డైరెక్ట్గా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అంటే ఎమ్మెల్సీ సిస్టమ్ లేదు. మనలాగా తెలుగు స్టేట్స్ లాగా ఎమ్మెల్సీ సిస్టమ్ ఉన్నా కూడా డైరెక్ట్గా నామినేటెడ్ ఎమ్మెల్సీగా తీసుకొని తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండేది. కానీ తమిళనాడులో ఎమ్మెల్సీ అనేటువంటి ఆ కౌన్సిల్ పదం లేదు కాబట్టి, ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఎమ్మెల్సీగా త్రిషను తీసుకోవడానికి అవకాశం లేదు. త్రిషన్ నిజంగానే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే విజయ్ దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఒకటే, తిరుచిరపల్లి ఎక్కడైతే ఆయన కంటెస్ట్ చేసి గెలిచారో 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి తను రాజీనామా చేయబోతున్నారు. కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ అటు త్రిషని కంటెస్ట్ చేయించి గెలిపించుకోవాలి, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలి. సో ఈరోజు తను మంత్రివర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదు తనకి హోంమంత్రి ఇస్తారా, తనకి డిప్యూటీ సీఎం ఇస్తారా, రకరకాల చర్చ అయితే మొదలైంది. బట్ విజయ్కున్న ఏకైక ఆప్షన్ ఆ రకంగా ముందుకెళ్ళడమే. లేదు తనకు నిజంగానే ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటే కనుక డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుని గానో లేకుంటే ఇంకేదో పోస్ట్ ఇచ్చి నామినేట్ కోటాలో క్యాబినెట్ ర్యాంక్ కింద తీసుకోవచ్చు. బట్ ఎలా నామినేట్ చేస్తారు తనని, ఏ కోటాలో తనని తీసుకుంటారో చూడాలి. బట్ విజయ్కి మాత్రం ఒక స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ కావాల్సిందే పార్టీకి. టీవీకే పార్టీ అనగానే గుర్తుకొచ్చేది విజయ్ తప్ప మనకి ఏ ఒక్కరి పేరు గుర్తు రావడం లేదు. ముఖ్యంగా మహిళా నాయకత్వం మాత్రం చాలా తీవ్రంగా లోపించింది విజయ్ పార్టీలో. మహిళా నాయకత్వం లేనేలేదు. సో ఒకవేళ చిన్నగా ఎమ్మెల్యేలు గెలిచిన వారంతా ఉండొచ్చు. యాజ్ లైక్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కీర్తన మాదిరిగా, శివకాశి నుంచి గెలిచినటువంటి కీర్తన మాదిరిగా ఉండొచ్చు. కానీ వాళ్ళు నాట్ ఫెమిలియర్ యాజ్ త్రిషకు కనుక అవకాశం ఇస్తే షీ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ టీవీకే పార్టీ ఇన్ స్టేట్ లెవెల్ బట్ ఆల్సో ఇన్ ద నేషనల్ లెవెల్ టూ. సో అక్కడ కూడా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి త్రిషకు అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్గా విజయ్ ఒక మెట్టెక్కినట్టే, మహిళా నాయకత్వంలో తను కొంత ముందుకు తీసుకొచ్చినట్టే. కానీ మరి ఏం చేస్తారో చూడాలి విజయ్. బట్ యాజ్ ఆఫ్ నౌ త్రిషకి ఈరోజు ఎటువంటి మంత్రివర్గంలోకి చోటు వస్తుందన్న రకంగా అందరూ కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. తమిళనాడు సీఎం కావాలని ఉంది అంటూ గతంలో కూడా త్రిష ఒక మాట మాట్లాడుకోవచ్చు. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోంది. త్రిష ఫ్యూచర్ పైన తమిళనాడులో బెట్టింగులు కూడా మొదలయ్యాయి. లియో సినిమా నుంచి విజయ్తో సన్నిహితంగా ఉంటుంది త్రిష. ఇక త్రిషతో సన్నిహితంగా ఉండడంతో అటు విజయ్ భార్య సంగీత కూడా విడాకులు కోరారు. ప్రస్తుతం భార్యకి దూరంగానే ఉంటున్నారు విజయ్. సో ఈ నేపథ్యంలోనే త్రిషకి ఏం పదవి ఇవ్వబోతున్నారంటూ కూడా చర్చ. అంతేందుకు మొన్న టాలీవుడ్ స్టార్స్ కొంతమంది కంగ్రాచులేట్స్ త్రిష, యు హావ్ అచీవ్డ్, ఇట్స్ ఎ బిగ్ గిఫ్ట్ టు యూ ఆన్ యువర్ బర్త్డే. మే 4 తన బర్త్డే. ఆ రోజున విజయ్కి తమిళనాడు ప్రజలు పట్టం కట్టిన సందర్భంలో చాలామంది కూడా ఏమన్నారంటే నీ బర్త్డే రోజు నీకు అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్టుగా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే విజయ్ అండ్ త్రిష మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నా, సోకాల్డ్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్కి ఏ ట్యాగ్ పెట్టినా కూడా వాళ్ళిద్దరూ మంచి కలిసి ఉన్నారు, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారని మాత్రం అర్థమవుతోంది. సో త్రిష ఆయన గెలిచిన రోజున కంగ్రాచులేట్ చేయడానికి విత్ ఇన్ షార్ట్ స్పాన్ తను తిరుమలకు వచ్చారు. తిరుమలలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా చెన్నై వెళ్ళిపోయి చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీని, ఆ విజయ్ని కంగ్రాచులేట్స్ కూడా చేసి వచ్చారు. సో ఇవన్నీ చక్కచక్క జరిగిపోతూ ఉన్నాయి. సో మంత్రివర్గంలోకి సంబంధించి ఈరోజు త్రిషను తీసుకుంటారా లేదా అనేది ఒక ఆసక్తి రేపుతున్న అంశం. మరి తమిళనాడు వ్యాప్తంగా ఎటువంటి చర్చ ఉంది, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, సో త్రిషని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా, ఎటువంటి చర్చ జరుగుతోంది? సో త్రిష పైనటువంటి ఆసక్తికర చర్చలు, సోషల్ మీడియా వదంతులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఏదైతే మీరు అన్నట్టు ఈ ప్రశ్న అన్నది కేవలం మీడియాకే కాదు, విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇదే రకమైన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మెదులుతున్నటువంటి ప్రశ్న ఏదైతే 5 రోజులుగా గడిచినటువంటి రాజకీయం ఒక ఎత్తు అయితే ఎట్టకేలకు దళపతి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే నెక్స్ట్ ఏంటి, త్రిష పరిస్థితి ఏంటి, అంటే కేబినెట్ లో తీసుకుంటున్నారా, ఏదైతే ఆ విజయ్తో ఉన్నటువంటి త్రిషకు ఉన్నటువంటి సంబంధం కావచ్చు, అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆమె విజయ్ గెలిచిన వెంటనే కూడా తిరుమల నుంచి కూడా నేరుగా విజయ్ ఇంటికి రావడం, ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు కూడా ఒకసారి మనం కాన్వే విజువల్స్ చూస్తున్నాం పైన. సో విజయ్ కాన్వే కదులుతున్న లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. కాన్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాను. సో విజయ్ కాన్వాయ్ కదిలింది. ఆ కాన్వాయ్ డైరెక్ట్ గా నెహ్రూ ఇండోర్ స్టేడియం వరకు వెళ్ళబోతోంది. సో మరి కాసేపట్లో విజయ్ నెహ్రూ ఇండోర్ స్టేడియం చేరుకోబోతున్నారు. అక్కడ అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారీ వాహన శ్రేణి విజయ్ సీఎం కాన్వాయ్ కదులుతోంది. ఆ లైవ్ విజువల్ చూడొచ్చు. సో రైట్ సురేష్, యూ ప్లీజ్ కంటిన్యూ.
త్రిషకి ఏంటి అంటే నెక్స్ట్ కేబినెట్ లో తీసుకోబోతున్నారా, ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అభిమానులు కావచ్చు, ఇటు టీవీకే పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన ఏదైతే విజయ్ గెలుపొందినప్పటి నుంచి కూడా త్రిష సంబంధించిన అనేకమైనటువంటి ఊహాజనితమైనటువంటి వార్తలు కావచ్చు, లేకపోతే అసలు కార్యకర్తలు ఉన్నటువంటి ప్రశ్న కావచ్చు, ఏదైతే ఖచ్చితంగా త్రిష కేబినెట్ లో ఉంటారు, లేదంటే తిరుచి ఈస్ట్ ఆ స్థానాన్ని కూడా త్రిషకి ఇస్తారన్నటువంటి వాదన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా త్రిష ఇవాళ కేబినెట్ ఏదైతే విజయ్తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతుందా అన్నటువంటి ప్రశ్నకు మాత్రం ఇంకా కొంత అనుమానాలే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే 9 మంది గుర్తుకొచ్చేది విజయ్. టీవీకే పార్టీ పేరు చెప్తే విజయ్ గుర్తుకొస్తున్నారు, కానీ మహిళా నాయకత్వానికి చాలా లోపం ఉంది అక్కడ. మహిళా నాయకత్వం 0. సో ఒకవేళ కొంతమంది గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రివర్గంలో తీసుకున్నటువంటి కీర్తన లాంటి వాళ్ళు ఉన్నా కూడా షీ కుడెంట్ బి ఏ గుడ్ ఫేస్ ఆఫ్ టీవీకే యాజ్ అ ఫీమేల్ వాయిస్. సో ఫీమేల్ వాయిస్గా అంత చరిస్మాటిక్గా ఉండకపోవచ్చు, బికాజ్ తనకు మళ్ళీ మంత్రివర్గం తీసుకున్న తర్వాత పబ్లిక్ అటెన్షన్ ట్రాక్ చేయాలి, తన మాటల్ని, తన ఉమెన్ పవర్ని రాబట్టాలంటే చాలా సమయం పడుతుంది. అదే త్రిషకి కనుక అవకాశం ఇస్తే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ వాయిస్, నాట్ ఓన్లీ ఫర్ తమిళ్ ఫీమేల్ వాయిస్ బట్ నేషనల్ లెవెల్లో కూడా తను రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక స్ట్రాంగ్ ఫీమేల్ వాయిస్గా. సో ఆ దిశగా అడుగులు వేయొచ్చా విజయ్? ఆ ప్రయత్నం జరుగుతోందా? ఆ దిశగా అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో త్రిష చేసినటువంటి వాక్యాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా రాబో 10 ఏళ్ల తర్వాత సీఎం అవుతానని కూడా ఆమె గతంలో తెలియజేసినటువంటి ఆ వీడియో కూడా బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఎన్నికల్లో కూడా ఆ యొక్క వీడియో కూడా పెద్ద సంచలనంగానే మారింది. ఆ విజయం తర్వాత కూడా ఆ వీడియో పట్ల కూడా కొంత ఆసక్తి పెరిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా టీవీకే పార్టీలో కీ రోల్లో త్రిష ఉండబోతున్నటువంటి వార్తలు కూడా వినబడినటువంటి పరిస్థితి. అయితే టీవీకే పార్టీ సంబంధించి కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఇదైతే ఖచ్చితంగా త్రిషకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తారు. ఎందుకంటే ఆమె ఆ డే 1 నుంచి కూడా ప్రోత్సాహంగా ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించి కూడా ఆ స్థాయిలో ఆ ప్రోత్సాహం ఉంది. ప్రతి చోట కూడా ఎక్కడే కానీ నిరుక్ష పడకుండా కూడా అనేక మంది విజయ్కి సపోర్ట్ గా కొంతమంది పైకి చెప్పకపోయినా కూడా ఆ పబ్లిక్ గా కూడా ఆమె అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి కావచ్చు. ఎలక్షన్ టైంలో ఆమె కొంతవరకు బ్యాక్గ్రౌండ్ లో ఉండి కూడా కొంత సపోర్ట్ చేసినట్టుగా కూడా కార్యకర్తలు బాగుంది. అయితే ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదైతే ఇవాళ ప్రమాణ స్వీకారంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుందా లేదన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా రాబో రోజుల్లో మాత్రం త్రిష ఒక కీలకమైనటువంటి రాజకీయ నేతగా టీవీకే పార్టీలో ఉండబోతుందన్నది కూడా ఒక వాదన ఉంది. అయితే ఆమెకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే సలహాదారులుగా నియమించుకుంటారా, ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం కార్యకర్తలు ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ఒక ప్రశ్న అని చెప్పాలి. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె వస్తారా అన్నటువంటి ఒక ఆశాజనకం కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా త్రిష సంబంధించి మాత్రం టీవీకే పార్టీ ఏదైతే విజయంలో త్రిష పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వెన్నుంటుండి ఆమె కూడా ప్రోత్సహించారు కాబట్టి ఆమెని పార్టీ దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఏదో రూపంలో కీలకమైనటువంటి పదవిలో మాత్రం త్రిషకు అప్పచెప్పబోతున్నారు అనేది వాదన ఉంది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మంత్రుల ప్రమాణ స్వీకారంలో మాత్రం ఇప్పటికీ త్రిష సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయినటువంటి సమాచారం లేదని చెప్పాలి. సురేష్, విజయ్ ఫ్యామిలీ కూడా తన భార్య సంగీత కానీ అమ్మాయి దివ్య అండ్ బాబు వీళ్ళంతా వచ్చే అవకాశం ఉందా? బికాజ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, బట్ అటు భర్త సీఎం కాబోతున్నారు, ఇన్విటేషన్ వెళ్ళిందా, వచ్చే అవకాశం ఏదైనా కనబడుతోందా? ఇక ఆ ఫ్యామిలీ చాప్టర్ డైవోర్స్ అనేది క్లియర్ అయిపోయిందా? అయితే ఇప్పటి వరకు అయితే పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నటువంటి ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదన్నట్టు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విజయ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా స్టేడియం వద్దకు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే సమయం ఆసనం అనేటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సంగీత కావచ్చు, అదే రకంగా తన పిల్లలు కావచ్చు, ఎవరో కూడా వచ్చేటువంటి పరిస్థితిగా మాత్రం కనపడడం లేదని చెప్పాలి. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రధానంగా టీవీకే పార్టీ అధినేత ఎలక్షన్ లో హీరోలు ఏదైతే ఒక హాట్ గా నడుస్తున్నటువంటి ఎలక్షన్ టైంలో డివోర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఆమె తెర మీద లేపినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా కీలకంగా విజయ్ ని మనసు కూడా చాలా నొప్పి కలిగించేలాగా వ్యవహరించారన్నది కూడా ప్రాథమికంగా ఏదైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకిద్దరికి కూడా డివోర్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడే కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదన్నది మాత్రం కార్యకర్తలు అయితే తెలియజేస్తున్నారు. అదే రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పటికే విజయ్ కాన్వాయ్ కూడా ఇటు వద్ద నుంచి కూడా భారీ స్థాయిలో బయలుదేరింది. కాన్వాయ్ వెనుక కూడా కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే కాన్వాయ్కి ఇటువంటి ఇబ్బంది లేకుండా కాన్వాయ్ వెనక పెద్ద ఎత్తున వాహన శ్రేణి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం గ్రౌండ్ వద్ద నెలకొందని చెప్పాలి. మనోజ్ రైట్.
సో థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా త్రిషాకి ఏ పదవి ఇవ్వబోతున్నారనేటువంటి ఆ చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా అటు విజయ్ అభిమానుల్లో కూడా మొదలైంది, త్రిష అభిమానుల్లో కూడా మొదలైంది. మరి విజయ్ ఏ పదవి ఇస్తారో చూడాలి. ఈరోజు మంత్రివర్గంలోకి చోటు దక్కుతుందానంటే చూడాలి. మరి కాసేపట్లో యాజ్ ఆఫ్ నౌ అయితే అఫీషియల్ లిస్ట్లో తన పేరైతే లేదు. బట్ మంత్రివర్గంలోకి తీసుకుంటారా, డిప్యూటీ సీఎం ఇస్తారా, హోంమంత్రి ఇస్తారా రకంగా చర్చ అయితే జోరు అందుకుంది. లేదనుకుంటే ప్రభుత్వ సలహాదారుని కూడా తీసుకునే అవకాశం ఉంది. బికాజ్ ఇక్కడ విజయ్కి తన పార్టీలో చాలా కీలకమైనటువంటి స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ కావాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఎ మదర్ డే టుడే. సో తనకు కూడా ఏదైనా కీలకమైన పదవి ఇస్తారేమో అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. చూద్దాం ఏం జరిగిద్దో. బట్ అక్కడ ఎమ్మెల్సీ సిస్టమ్ లేదు కాబట్టి మంత్రివర్గంలో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఎమ్మెల్యేగా ఉండాల్సిందే. తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి దాన్ని కంటెస్ట్ చేయించి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఒక చర్చ జోరందుకుంది. బట్ దానికి ఎలా ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ త్రిషా విషయంలో ఏం జరగబోతున్న టెన్షన్ అయితే మొదలైంది. ఒకసారి విజయ్ నివాసం దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో కాన్వాయ్ కూడా కదులుతోంది. సో ఆ కాన్వాయ్లో విజయ్, ఆ మధ్యలో కారులోనే విజయ్ ఉన్నారు. సో విజయ్ భారీ వాహన శ్రేణితో అక్కడికి చేరుకుంటున్నారు. ఒకసారి విజయ్ కుటుంబం మాట్లాడింది. సో వాళ్ళ విషెస్ని, వాళ్ళకు ఉన్నటువంటి హ్యాపీనెస్ని వాళ్ళు పబ్లిక్తో షేర్ చేసుకున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబం ఏం మాట్లాడిందో చూద్దాం. Congratulations, ரொம்ப சந்தோஷமா இருக்கு. God bless you. Thank you so much, madam. Thank you. Tana's related. I'm his uncle's daughter. I'm so proud of you, Anna. All the best. And as a family, as your blood, we are all very proud of you. Thank you so much. I'm Vijay's Chitti, Shobha's sister. I'm very proud. Vijay, all the best. Congratulations. ரொம்ப சந்தோஷமா இருக்கு. லாஸ்ட் 3 டேஸா அவங்க வெயிட் பண்ணி ரொம்ப எங்களோட அவங்க தான் ஃபீல் பண்ணி இன்னைக்கு ரொம்ப சந்தோஷப்பட போறாங்க, ரொம்ப ஹாப்பியா இருக்க போறாங்க. ஓகே, ஜனங்களுக்கு எப்படி பாக்குறீங்க? ஜனங்க என்ன இருக்காங்க விஜய்? ஜனங்களுக்கு என்ன சொல்ல வரீங்க? லாஸ்ட் 3 டேஸா அவங்க வெயிட் பண்ணி ரொம்ப எங்களோட அவங்க தான் ஃபீல் பண்ணி இன்னைக்கு ரொம்ப சந்தோஷப்பட போறாங்க, ரொம்ப ஹாப்பியா இருக்க போறாங்க. ఓకే, జనంగల్కి ఎప్పుడు పాకరింగ రైట్. ఇవి ఫ్యామిలీ వైపు నుంచి వస్తున్న విషెస్. వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుకొచ్చారు. సో లాస్ట్ 3 days నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడా అనేది వెయిట్ చేస్తున్నాను. బట్ ఫైనల్ టైమ్ హ్యాడ్ అరైవ్డ్, సమయం వచ్చింది, ఇక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రకంగా మాట్లాడుతున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. విజయ్ ఆయన ప్రమాణ స్వీకారం వెళ్తున్న క్రమంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ భారీ బందోబస్తు కొనసాగుతోంది. సో ఒకసారి శ్రీకీర్తన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆవిడ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ஒரு தருணத்துக்கு இமோஷனலாக வெயிட் பண்ணிட்டு தேங்க்யூ ஸோ மச். நல்லதே நடக்கும், நல்லது மட்டுமே நடக்கும். How do you feel? Yes sir. I'll come in and I can tell you. Come in. So happy. We will all do our best for the country, for the people of the country. Thank you so much. He's taking more. How do you feel? Emotional, happy. On the eve of Mother's Day, our true son of Tamil Nadu is taking office. Our people CM, Talapati. I don't think there is anyone who hasn't heard of our Vijay sir. And today we really happily, wholeheartedly take pride in witnessing this. Right, everyone is congratulating Vijay and they have been waiting eagerly for the Vijay swearing ceremony. సో లాస్ట్ 3 days నుంచి వారంతా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నాము, కానీ సిచ్యువేషన్ అంతా అనుకూలించలేదు అని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. అటు విజయ్ ఫాదర్ కానీ, విజయ్ని కంగ్రాచులేట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇంకోవైపు ఆయన కాన్వాయ్ కదులుతోంది. సో ఆ కాన్వాయ్కి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూడవచ్చు ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఆర్టీవీ. సో నిన్నటి వరకు మొన్న విజయ్కి ఆయన గెలిచిన మరుసటి రోజు ఎప్పుడైతే గవర్నర్ కలవడానికి వస్తున్నారని కాన్వాయ్ని పోలీసులు కేటాయిస్తే గవర్నర్ క్వశ్చన్ చేశాడు. గవర్నర్ ఏమని క్వశ్చన్ చేశారంటే డైరెక్ట్గా రైట్
రైట్, అది త్రిష కార్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. త్రిష ఈ కార్లోనే అక్కడికి వెళ్తున్నారు. లోపల త్రిష ఉన్నారు. ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. సో గ్రీన్ కలర్ శారీలో త్రిష అక్కడికి వెళ్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ త్రిష అక్కడే కూర్చున్నారు. సో ఆ కార్లోనే త్రిష తన నివాసం దగ్గర నుంచి నెహ్రూ ఇండోర్ స్టేడియంకి బయలుదేరారు. త్రిష ఇప్పుడు ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడే ఎగ్జైటింగ్ కొనసాగుతోంది. సో తను కేవలం ఒక సామాన్య వ్యక్తిలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళి హాజరై వస్తారు, లేదంటే ఇక్కడ మంత్రివర్గంలోకి తనకు కూడా చోటు లభిస్తుందా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎట్. సో త్రిష అక్కడ ఉన్నారు. ఎస్ త్రిష. సో త్రిష అక్కడ మీకు విజువల్లో కనబడుతోంది. తను గ్రీన్ కలర్ శారీలో అక్కడి నుంచి బయలుదేరారు. రైట్, సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో త్రిష ఇండోర్ స్టేడియం బయలుదేరుతున్నారు. అక్కడ విజయ్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతా చేరుకున్నారు ఇప్పటికే అక్కడికి. సో అక్కడ నుంచి త్రిష కూడా బయలుదేరిపోయారు. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ రోజు ఒక ఉత్కంఠ మీరు చూడండి. కావాలంటే మీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. అంతా ఒకటే చర్చ. విజయ్ గురించి మీరు ఏది సెర్చ్ చేసినా కూడా వాట్ త్రిష పొజిషన్ కుడ్ బి ఇన్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వంలో త్రిష పొజిషన్ ఏంటి అనే చర్చ అయితే మొదలవుతోంది. బట్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు తనకి ఏ పదవి ఇస్తారు ఏంటి అనేది. బట్ డెఫినెట్గా తనైతే టీవీకేకి ఒక వాయిస్ ఆఫ్ ఉమెన్గా ఉండే అవకాశం ఉంది. అది కూడా విజయ్ తనకు కనుక ఒక పదవి కానీ పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ ఒక పదవి కేటాయిస్తే డెఫినెట్లీ షీ కుడ్ బి ద వాయిస్ ఆఫ్ టీవీకే, ఉమెన్ వాయిస్. సో ఇంకోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి ఆ విజువల్ మీకు చూపిస్తాను. సో నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఆ ఇన్సైడ్ విజువల్స్ మీకు కాసేపట్లో అందుబాటులోకి వస్తాయి. అట్ ది సేమ్ టైం విజయ్ అక్కడికి చేరుకున్నారు. విజయ్ ఇండోర్ స్టేడియం వరకు చేరుకున్నారు ఫైనల్లీ. సో విజయ్, హియర్ ఈస్ విజయ్. సో విజయ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయ్ ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి రైట్ సైడ్ బాక్స్ లో ఆ విజువల్ కనబడుతున్నాడు. సో ఎటకెలకి ఇండోర్ స్టేడియంకి విజయ్ చేరుకున్నారు. సో ఫైనల్లీ కాన్వాయ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి. అప్పుడు ఆయన వెళ్తున్నటువంటి సమయంలో విజువల్స్ ఇవన్నీ కూడా. సో విజయ్ కార్ బయటకు వస్తున్న ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ సీఎం ప్రోటోకాల్ మొదలైంది. ఒకసారి లైవ్ విజువల్ చూద్దాం. రైట్, సీఎం ప్రోటోకాల్ మొదలైంది. భారీ కాన్వాయ్. ఆయన సీఎం కాన్వాయ్ లోనే సభా స్థలానికి వెళ్తున్నారు. ఇండోర్ స్టేడియంకి, నెహ్రూ ఇండోర్ స్టేడియంకి. సో అక్కడికి చేరిపోగానే అక్కడికి ఆల్రెడీ చాలా మంది ప్రముఖులు వచ్చి ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయి నెహ్రూ ఇండోర్ స్టేడియంకి రాబోతున్నారు మరి కాసేపట్లోనే. ఎగ్జాక్ట్లీ అట్ 10 AM ఆర్ బిఫోర్ అరౌండ్ 10 AM ఆయన ప్రమాణ స్వీకారాన్ని అందుకోబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనతో పాటుగా 9 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒకవైపు త్రిష ఇండోర్ స్టేడియంకి బయలుదేరిన విజువల్ చూస్తున్నాం. ఇంకోవైపు నుంచి విజయ్ విజువల్ కనబడుతోంది. సో విజయ్ కూడా ఆల్మోస్ట్ ఆ ఇండోర్ స్టేడియం చేరుకున్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ కొంత ఎగ్జైటింగ్, చెరిషింగ్ మూమెంట్ అని చెప్పాలి టీవీకే పార్టీకి కానీ తలపతి విజయ్ అభిమానులకు కానీ. ఎవరు ఊహించనంత ఎత్తులో ఆయన ఎదిగారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఆయన ఏ రోజు హంగులు ఆర్భాటాలు చేయలేదు. ఎక్కడ కూడా ఆయన రోడ్డుపైకి వచ్చి కూర్చోలేదు, ధర్నాలు చేయలేదు, హంగులు ఆర్భాటాలు పాదయాత్రలు చేయలేదు, ఇంకేదైనా వాహనయాత్రలు చేయలేదు. కేవలం సింపుల్గా పబ్లిక్లోకి వెళ్ళాడు. తను చెప్పాలనుకుని చెప్పాడు. పబ్లిక్ విశ్వసించారు. ఆ సీఎం కుర్చీని ఆయన దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో. లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU